నమస్తే. ప్రజెంట్ మనం ఎల్బీ స్టేడియం దగ్గర ఉన్నాం. ఒక పక్కన అసెంబ్లీ సమావేశాలు దీని పక్కనే కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, మన వెనకాల కనపడతా ఉన్నటువంటి ఎల్బీ స్టేడియంలో ఉన్నటువంటి టవర్ ఏదైతే ఉందో, అంటే లైట్లకు సంబంధించినటువంటి టవర్, ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి టవర్ని ఈరోజు ఉదయం వీరాంజనేయులు అన్నటువంటి ఒక హోంగార్డు ఈరోజు ఎల్బీ స్టేడియంలో ఉన్నటువంటి ఆ టవర్ ఎక్కి ఆయన నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఒక పక్కన పోలీసులు సైతం కూడా ఆయనను టవర్ నుండి కిందికి దిగాలి, నీకు ఉన్నటువంటి డిమాండ్ ఏంటో చెప్పాలంటూ ఒక పక్కన ఆయనకు చెప్తా ఉన్నారు. ఇప్పుడు చూసుకోవచ్చు, పోలీసులు సైతం కూడా పెద్ద ఫైర్ ఇంజన్తో పాటు ఇక్కడ పోలీసు బలగాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ అయితే మోహరించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మీరు దిగాలి, నీకు న్యాయం చేసేటువంటి బాధ్యత మాది అని చెప్పేసి హామీ ఇచ్చినప్పటికీ ఎట్టకేలకు ఆయన ఉదయం నుంచి కూడా సుమారుగా 7 గంటల ప్రాంతం నుంచి ఆయన ఇదే టవర్ పైన కూర్చోవడం జరిగింది. ఒకవేళ కనుక నా దగ్గరికి వచ్చినట్టు అయితే ఖచ్చితంగా నేను ఇక్కడి నుంచి దూకేటువంటి ప్రయత్నం చేస్తాను, నేను ఆత్మహత్య చేసుకోవడానికి కూడా నేను వెనకాడను అని చెప్పేసి ఆయన ఒక పక్కన హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే, గతంలో 10 సంవత్సరాలుగా నేను హోంగార్డ్గా పనిచేయడం జరిగింది. నాతో పాటు సుమారుగా 250 మంది హోంగార్డులు వివిధ డిపార్ట్మెంట్లో కూడా పనిచేయడం జరిగింది. కానీ చిన్న కారణంతో మమ్మల్ని ఆర్డర్ కాపీ లేదన్నటువంటి ఒక సాకుతో 2011లో వీళ్ళందరినీ కూడా, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే 2011లో తీసేయడం జరిగింది. గత ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల సాక్షిగా కూడా గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సైతం కూడా హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళని 250 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని విధుల్లోకి తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు పీసీసీ హోదాలో ఉన్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా హామీ ఇవ్వడం జరిగింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తక్షణమే మీరు ఎవరైతే ఉద్యోగాలు కోల్పోయినటువంటి 250 మంది కుటుంబాలకి మేము న్యాయం చేస్తాను, 250 మందిని మేము మీ విధుల్లోకి కూడా మేము తీసుకుంటామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం అయినప్పటికీ కూడా దీనిపైన మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఒక పక్కన అసెంబ్లీ సమావేశాలు సైతం కూడా దీనిపైన చర్చించేటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదు. కాబట్టి ఖచ్చితంగా నేను ఆత్మహత్య శరణ్యం అంటూ ఈరోజు ఉదయమే ఎల్బీ స్టేడియం దగ్గరికి కూడా రావడం జరిగింది. ఒక పక్కన పోలీసులు కూడా వాళ్ళు ఒకవేళ కనుక దీన్ని ఇక్కడి నుంచి దూకేటువంటి ప్రయత్నం చేస్తే కింద పడకుండా వాళ్ళు అక్కడ నెట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఆయన దొరికేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒక పక్కన పోలీసులు కూడా వాళ్ళు ఆయనకు చెప్తా ఉన్నారు, వీరాంజనేయులు కూడా చెప్తా ఉన్నారు. పోలీసులు సైతం కూడా ఆయన దగ్గరికి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. దూకోవద్దు, మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దూకకూడదు, నీ కుటుంబానికి న్యాయం చేస్తాము. ఉన్నటువంటి హోంగార్డులు ఎవరైతే ఉన్నారో 250 కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ఆ హోంగార్డు కుటుంబాలకు కూడా మేము ఖచ్చితంగా న్యాయం చేసేటువంటి భరోసా కల్పిస్తాము. ఈ సంబంధించిన అంశాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఒక పక్కన చెప్తా ఉన్నప్పుడు కూడా ఆయన మాకు ముఖ్యమంత్రి దగ్గర నుంచి నేరుగా మాకు స్పష్టమైనట్టు చాలాసేపు అవుతుంది, 3 గంటలు దాటిపోతూ ఉంది. అదే టవర్ పైన ఉన్నటువంటి వీరాంజనేయులు పోలీసులు ఎంత సర్ది చెప్పినప్పుడు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి హామీ ఇస్తేనే నేను కిందికి దిగుతానంటూ ఒక పక్కన ఆయన చెప్తా ఉన్నాడు. కానీ పోలీసులు మాత్రం నువ్వు కిందికి దిగినట్టయితుంటే ఖచ్చితంగా మీ సమస్యని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్తానని చెప్పేసి చెప్పినప్పటికీ ఎక్కడ సైతం కూడా ఆయన వినట్లేదు. ఒకసారి చూసుకోవచ్చు, వాళ్ళందరూ కూడా పోలీసులు కావచ్చు, మిగతా సంబంధించినటువంటి పోలీస్ సిబ్బంది సైతం కూడా ఇప్పటికే ఆ మ్యాట్లను పట్టుకొని, అలాగే ఒకవేళ కనుక కింద పడ్డట్టయితుంటే దెబ్బలు తాగకుండా ఉండేందుకు కింద వాళ్ళు ఏదైతే బెడ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికైతే మాత్రం ఆయన ఉదయం నుంచి 3-3:30 గంటల నుండి ఇప్పటి సైతం కూడా ఎక్కడ కూడా ఆయన దిగేటువంటి ప్రయత్నం చేయట్లేదు. ఒక పక్కన పోలీసులు ఆయనను దింపేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో 101 ఫైర్కి సంబంధించినటువంటి వెహికల్ ఏదైతే ఉన్నదో ఈ వెహికల్ ద్వారా పైకి వెళ్ళి ఆయనను సురక్షితంగా కిందికి తీసుకురావాలన్నటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఒకవేళ కనుక మీరు కనుక పైకి వచ్చినట్టయితుంటే ఖచ్చితంగా నేను ఇక్కడి నుంచి దూకుతాను, మీరు ఎట్టి పరిస్థితుల్లో పైకి రావద్దు, మాకు స్పష్టమైనటువంటి హామీ ఇస్తే మాత్రమే నేను కిందికి వస్తాను, లేకపోతుంటే మాత్రం మీరు నన్ను దింపాలని ప్రయత్నం చేసినా, లేకపోతుంటే మభ్యపెట్టాలన్నటువంటి ప్రయత్నం చేసినప్పటికీ నేను ఇక్కడి నుంచి దూకి నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నానన్నటువంటి మాటలు అయితే మాత్రం వీరాంజనేయులు అయితే చెప్తా ఉన్నారు. వీరాంజనేయులకు సంబంధించినటువంటి నెంబర్ కూడా ఉన్నది, మనం ఆయనతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఆయన ఏమని మాట్లాడతాడు, ఏంటిది, ఆయన ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని సంవత్సరాలుగా పనిచేసిండు. ఒక పక్కన 10 సంవత్సరాలుగా వివిధ డిపార్ట్మెంట్లో వీళ్ళు పనిచేసిండు. వీళ్ళకి కేవలం ఆర్డర్ కాపీ లేదు, వీళ్ళకు యూనిఫామ్స్ ఉన్నాయి, ఐడి కార్డ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కేవలం ఆర్డర్ కాపీ మాత్రమే లేదు. ఆర్డర్ కాపీ లేకపోవడంతో వాళ్ళను గత ప్రభుత్వం, అంటే గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే
వీళ్ళను తొలగించినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. కానీ ఇప్పుడు తీసుకోవాలి మాకు 250 కుటుంబాలకు న్యాయం చేయాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. ఇప్పుడున్నటువంటి రాష్ట్ర సర్కార్ సైతం కూడా ఈ సంబంధించినటువంటి అంశం పట్ల మేము పరిశీలిస్తాం, మా ప్రభుత్వం కనుక వచ్చినట్టయితే మీకు ఉద్యోగాలను కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం, అలాగే వీళ్ళకి ఏ విధమైనటువంటి ఈ చర్చ ఏదైతే ఉందో ఈ చర్చ కాకపోవడంతో వాళ్ళు కొంత ఆందోళనకు చెందినట్టుగా తెలుస్తూ ఉంది. మిగతా సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ఎవరికి కూడా ఈయన సంప్రదించలేదు. వీరాంజీ అనేటువంటి ఇప్పుడు ఎవరైతే ఈయన ఉన్నాడో టవర్ ఎక్కినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన ఎక్కడ కూడా ఎవరికి కూడా సంప్రదించకుండా నేరుగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఎల్బీ స్టేడియం దగ్గరికి వచ్చి మరి ఆయన టవర్ ఎక్కి ఆయన యొక్క నిరసన అయితే తెలుపుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. ఒకసారి ఆయనతో కాంటాక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ఆయన ఫోన్ ఎత్తుతాడా లేదా అనేది కూడా చూడాలి. మీరు టవర్ ఎక్కారు కదా, నాకు చిన్న విషయం ఏమైనా చెప్పగలుగుతారా అండి? నేను ఆల్రెడీ కిందనే ఉన్నాను, మీతో మాట్లాడేటువంటి ప్రయత్నం. ఎందుకోసం టవర్ ఎక్కడం జరిగింది? ఓకే, ఉమ్మడి రాష్ట్రంలో మమ్మల్ని తొలగించారు. ఓకే, ఉద్యమంలో పాల్గొన్నామని ఆర్డర్ కాపీ లేవని కారణం చెప్పి అందరిని తీసేసి 250 మంది. ఓకే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మన సీతాక్కతో బట్టి విక్రమార్ గారితో విషయం చెప్తే వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడారు. ఓకే, తీసుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వం తీసుకోలే. ఓకే, వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీతాక్కను మన బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు మన గవర్నమెంట్ వచ్చినాక తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఓకే, గవర్నమెంట్ వచ్చినాక పోయి కలిసినాం. ఎవరెవరు కలిసారండి? సీతక్క గారిని కలిసిన కొన్ని 100 సార్లు కలవచ్చు ఈ సంవత్సరంలో. ఓకే, అంత ముందు కూడా బట్టి గారిని కలిసినాం. ఓకే, ఇంకా కొందరిని కలిసినాం. ఓకే, వీరాంజీ గారు ఇప్పుడు ఒక మాట, మీరు ఏ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి? మీరు కరీంనగర్ జిల్లా, హుజరాబాద్ మండలం, చెల్పూర్ మొదలు. ఓకే, ఏ బ్యాచ్ మీది? 2007. ఎన్ని సంవత్సరాల పాటు పనిచేసింది మీరు? నేను 3 years పనిచేసిన. ఓకే, అట్లా ఒక్కొక్కరు 5 years 10 years ఇట్లా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఓకే, రకరకాల కారణాల నుంచి తీసేసారు అన్నట్టు. అప్పుడు నీ ఉద్యమంలో పాల్గొని. ఓకే, అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఓకే, 10 సంవత్సరాలు తిరిగినాం, దీనికి న్యాయం జరగలేదు. ఇస్తామన్నందుకు మేము ఆశకు తిరిగినాం. ఓకే, అన్ని ఇల్లు ఆకిలి అన్ని వదులుకొని తిరిగితే ఆఖరికి ఫుట్పాత్ మీదకి వచ్చినాం. ఓకే, తీసుకుంటామని చెప్పడం తప్ప ఏ నాయకుడైనా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్యాయం జరిగిందని మా తరఫున వాదన చేస్తాడు. ఓకే, అధికారానికి వచ్చినాక మా గతం పరిచిపోవట్లేదు. ఓకే, కాదు వీరాంజీ గారు ఒక మాట, ఇప్పుడు మీరు టవర్ ఎక్కగానే పరిష్కారం కాదు కదా, అంటే వాళ్ళతో సంప్రదింపులు చేయాలి. మీకు మిగతా ఉన్నటువంటి 250 మంది ఉన్నారని చెప్పేసి అంటా ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడి మీరు నిర్ణయం తీసుకోవాలి కదా. మీరు ఇట్లా టవర్ ఎక్కడం 13 సంవత్సరాల సంప్రదింపులు, 13 సంవత్సరాల సొల్యూషన్ కానీ సమస్య ఇది. ఓకే, చిన్న ఉద్యోగం, ఈ ఉద్యోగం అలవాటు పడి ఏ పని చేయలేకపోతాం. 40+ ఉన్నాం, ఏం పని చేస్తామన్నా? అవును, కోర్టుకు పోతే ఫిట్ చూసి మన కోర్టు ఇస్తే వీళ్ళు రన్నింగ్ పెడతారు. 18 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల మధ్యలో ఉరికటోళ్ళు ఉరుకుమంటే ఉరుకుతారా? ఓకే, మిమ్మల్ని కూడా అట్లే పార్టిసిపేట్ చేయమంటున్నారా? అంటే మిమ్మల్ని కూడా పరిగెత్తమంటున్నారా? మాకు మళ్ళీ ఈవెంట్స్ పెట్టి అలా సెలెక్ట్ అయిన వాళ్ళనే తీసుకుంటామని అంటే అది ఎట్లా సాధ్యమవుతుంది? 10 సంవత్సరాల నుంచి సర్వీస్ చేసి 15 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్న వాళ్ళను కోర్టు తీసుకోమనంటే రన్నింగ్ పెట్టి తీసుకుంటామంటే అది సాధ్యమవుతుందా? చూస్తారా ఎవరన్నా? అవును. మరి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిర్రు. రేవంత్ రెడ్డి గారి దృష్టికి మళ్ళీ ఎవరు తీసుకెళ్తలేరు. ఆయన దృష్టికి తీసుకెళ్లి మమ్మల్ని తీసుకోవాలనేది నా రిక్వెస్ట్. ఇప్పుడు మీరు టవర్ ఎక్కడం ద్వారా ఇప్పుడు ఆయన దృష్టికి వెళ్తుందని అనుకుంటా ఉన్నారా? 100% పోతుంది కదా, పోతుంది అండి. ఇప్పుడు మీడియా ద్వారా పోతుంది, చూస్తాడు కదా. అవును, అది దానికోసం ఆయన చూసి ఆయన రెస్పాండ్ అయ్యి ఆయన ఈ 250 మంది కుటుంబాలను ఆయన ఆదుకోవాలి, ఆయన వీళ్ళకు పునర్జన్మియాలని కోరుకుంటున్నాను. ఒక మాట వీరాంజీ గారు, నా మాట వింటారా? ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు టవర్ ఎక్కినటువంటి విషయం మీడియాలో ప్రచారం అయింది, ఆల్మోస్ట్ అందరికీ తెలిసిపోయింది. మీరు అనుకున్నటువంటిది కూడా రేవంత్ రెడ్డి దగ్గరికి ఆయన దృష్టికి తీసుకువెళ్ళాలి, ఆయన దగ్గరికి ఈ విషయం వెళ్ళినట్టయితే పరిష్కారం చేస్తాడన్నటువంటి నమ్మకం కూడా మీకు ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మీరు టవర్ ఎక్కడం ద్వారా ఆయన దృష్టికి వెళ్ళిందనే చెప్పేసి నేను కూడా అనుకుంటా ఉన్నాను. మరి మీరు దిగొచ్చు కదండి.
అదే సార్ డీసీపీ సార్ అడిషనల్ డీసీపీ సార్ ఇద్దరు మాట ఇచ్చారు. ఓకే. అడిషనల్ డీసీపీ సార్ మా అమ్మ మీద ఒట్టు నేను రేవంత్ రెడ్డి గారిని కల్పిస్తా తమ్ముడు అని చెప్పిండు. ఓకే. సార్ మాట మీకు వెళ్ళి అమ్మ మీద గౌరవం కొద్ది దిగుతున్నాను. అదే మీరు దిగండి వీరాంజీ గారు, దిగండి. ఇప్పుడు ఈ పోలీసులు పైకి వచ్చి మిమ్మల్ని దింపేదానికంటే మీ దగ్గర మీరు దిగినట్టయితే మీ మీద గౌరవం ఉంటుంది. ఎందుకంటే మనం ప్రాణాలు దిగుతున్నా అంటే వాళ్ళే దిగుతున్నా అంటే సార్ నువ్వు అన్నే కూర్చో నేను మిషన్ పంపిస్తా దాని ద్వారా దిగు అని చెప్పిండు. ఓకే. దానికోసం ఆగినాం. సరే ఓకే. మీరు ఆల్రెడీ దిగుతున్నాను సార్ కూడా చెప్పిన. సార్ అమ్మ మీద ఒట్టేసిండు, అమ్మకు గౌరవం ఇస్తా, సార్ కు గౌరవం ఇస్తా. అంత పెద్ద మాట ఇద్దరు ఓకే డీసీపీ సార్ అడిషనల్ డీసీపీ సార్ ఆనంద్ సార్ ఇద్దరు ఇచ్చారు. ఓకే. దానికోసం దిగుతున్నాం. మీరు కల్పిస్తా అన్నారు. అవును. మీరు న్యాయమైనటువంటిది, మీ డిమాండ్ కూడా న్యాయమైనటువంటిది. చిన్న చిన్న కారణాలతో మిమ్మల్ని 250 మందిని తీసేయడం ఖచ్చితంగా కూడా మీ పట్ల ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పేసి మేము కూడా భావిస్తాం. ఫుట్పాత్ మీదకి వచ్చేసినాం. ఓకే. వీరాంజీ గారు మన తొలి వెలుగు కూడా మీతో అడుగుతా ఉంది, రిక్వెస్ట్ చేస్తూ ఉంది. ఖచ్చితంగా దిగండి, మీరు దిగండి. ఓకే. సో ఇది చెప్పండి. మళ్ళీ సార్కి ఇంకోటి కూడా చెప్పిన, దిగినాక సార్ మన డిపార్ట్మెంట్ చేతిలో ఏముండదు నాకు తెలుసు సార్, దిగినాక రాజకీయ నాకు చేతిలో ఉంటది అంటే నేను కల్పిస్తాను తమ్ముడు, కల్పించినాక మా మమ్మీ అని చెప్పిన కల్పిస్తా కంపల్సరీ. ఓకే సార్ కల్పించకుండా మళ్ళీ దిగినాక నన్ను చేస్తే మాత్రం ఆ తర్వాత అయినా నేను సూసైడ్ చేసుకుంటా సార్ అని చెప్పిన. ఓకే. లేదు కంపల్సరీ కల్పిస్తా అన్నారు. మీ మీడియాలో సహకరించినందుకు థ్యాంక్స్ అన్న. కొంచెం మీరు కూడా ముఖ్యమంత్రి దృష్టికి పోయేటట్టు ఖచ్చితంగా వీరాంజీ గారు మీరైతే దిగండి, మీతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ కిందికి దిగండి మీరైతే. సార్ ఓకే. ఇది వీరాంజీ గారు చెప్తున్నటువంటి అంశం. పైన టవర్ల పైన ఉదయం నుంచి కూర్చున్నటువంటి వ్యక్తితో మనం మాట్లాడింది ఇప్పుడు వీరాంజీ, ఆయన పేరు వీరాంజీ. పాపం ఆయన ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాం. కుటుంబం అంతా కూడా రోడ్డున పడ్డది. మేము 2011లో ఉద్యోగాలు మేము కోల్పోవడం జరిగింది. దాని ద్వారా మేము ఇంకా వేరే పని చేయలేకపోతా ఉన్నాం, మాకు ఇబ్బంది అవుతూ ఉంది. కాబట్టి మేము మా సంబంధించినటువంటి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలన్నటువంటి ఆలోచనతో నేను ఈ విధమైనటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను. చాలామందిని కూడా ఇప్పుడున్నటువంటి మంత్రులను, గతంలో ఉన్నటువంటి మంత్రులను సైతం కూడా కలవడం జరిగింది. కేవలం మాటల మాత్రం వరకే పరిమితం అయిపోతూ ఉంది. కానీ ఎక్కడ కూడా 250 కుటుంబాలకు ఎక్కడ కూడా న్యాయం చేయలేకపోతా ఉన్నారు. మా సంబంధించినటువంటి సమస్య గవర్నమెంట్ దృష్టికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి యొక్క దృష్టికి తీసుకువెళ్ళాలన్నటువంటి ఒక ఆలోచనతో నేను టవర్ పైకి ఎక్కడం జరిగింది. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం స్పందించాలి. మాకు ఇప్పటికీ సైతం కూడా పోలీసు ఉన్నతాధికారులు మాకు హామీ ఇవ్వడం జరిగింది. నేరుగా మేము ముఖ్యమంత్రిని కల్పిస్తాం, మీరు కిందికి దిగండి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి నేను కిందికి దిగేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. పోలీసుల పైన నమ్మకం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా నమ్మకం ఉంది. మా కుటుంబాలకి మాకు న్యాయం చేస్తాడన్నటువంటి నమ్మకం సైతం కూడా మేము వ్యక్తం చేస్తూ ఉన్నాం. అంటే గతంలో మేము ఏదైతే 2011 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కోల్పోయినటువంటి ఉద్యోగాలు ఇప్పటికైనా మాకు వస్తాయి అన్నటువంటి ఆశ ఇప్పుడు కూడా మాకు ఉంది అన్నటువంటి ఆ భావన సైతం కూడా ఇప్పుడే వీరాంజీ మాత్రం ఆయన స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ బాధపడుతూ ఉన్నటువంటి విషయం ఏంటంటే, మమ్మల్ని అందరు మంత్రులు వచ్చి పరామర్శించడం జరిగింది, మాకు భరోసా ఇవ్వడం జరిగింది, మేము అధికారంలోకి వస్తే మీకు ఉద్యోగాలు ఇస్తాం, మేము ఉద్యోగాలు మీకు ఇస్తామని చెప్పడం జరిగింది. అసెంబ్లీ సాక్షిగా గతంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాట్లాడిండు, అలాగే లక్ష్మణ్ గారు మాట్లాడడం జరిగింది, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. చాలామంది కూడా ఈ సంబంధించినటువంటి 250 మంది సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు కృష్ణయ్య లాంటి వాళ్ళు సైతం కూడా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. కానీ తీరా చూసేసరికి ఎక్కడ కూడా ఎవరు కూడా ఈ సంబంధించినటువంటి 250 కుటుంబాలకు న్యాయం చేయట్లేదు. కాబట్టి మరోసారి మేము ఇట్లాంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి మా సమస్యలు పరిష్కారం అయితే అన్నటువంటి ఒక ఉద్దేశంతో మేము ఇక్కడ రావడం జరిగిందన్నటువంటి భావన సైతం కూడా వీరాంజీ వ్యక్తం చేస్తూ ఉన్నాడు.